నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మల్లేని కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర మొదలైనట్టే. వీరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుండడంతో నందమూరి అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పక్కా మాస్ అంశాలతో కూడిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే NBK 111 ఊరమాస్ ఎలిమెంట్స్తో స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార. మార్చి 5న బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్. బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హాట్ లేడీ ఎంపిక. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ మార్చి 5వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజే బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో సినిమా చిత్రీకరణను మొదలుపెట్టాలని దర్శకుడు గోపీచంద్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని టాక్. వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిల్లారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్నారు. హీరోలను వెండితెరపైన అత్యంత శక్తివంతంగా చూపించడంలో దర్శకుడు గోపీచంద్ మల్లేనిది ఒక ప్రత్యేకమైన శైలి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా బాలయ్య విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ అనుభవంతో ఈసారి అంతకు మించి ఉండేలాగా మరింత ఊరమాస్ ఎలిమెంట్స్తో స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్టు వెనికిడి. పక్కా కమర్షియల్ హంగులతో ఈ కథ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి జంటకు వెండితెరపైన మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మరోసారి ఈ హిట్ పేర్ వెండితెరపైన సందడి చేయడం విశేషం. నయనతారతో పాటు చిత్ర బృందంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ అతి థివరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారింది. గోపీచంద్ మల్లేని మార్క్ టేకింగ్, బాలయ్య ఎనర్జీ తోడైతే థియేటర్లలో పూర్ణకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్ ప్రియులకు కావలసిన అన్ని అంశాలను దర్శకుడు ఈ కథలో పొందుపరిచారట. రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ మాస్ కాంబినేషన్ సందడి చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల హడావిడి ఇప్పుడే మొదలైంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ సినిమాలో సెకండ్ లీడ్కి కూడా ఛాన్స్ ఉందా అంటే అవుననే ప్రచారం తెర మీదకి వచ్చింది. మరో కీలక పాత్రకు బాలీవుడ్ హాట్ లేడీ హ్యూమా ఖురేషీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలియజేశారు. ఇప్పటికే ఆమెను సంప్రదించగా పాజిటివ్గా స్పందించినట్లు సమాచారం. దాదాపు ఆమె ఎంపిక ఖాయమనే అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం తెలియాల్సి ఉంది. ఈ బ్యూటీ ఇది వరకు తెలుగు సినిమాల్లో నటించలేదు. సౌత్లో మాత్రం మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. కాలా, వలిమై లాంటి చిత్రాల్లో హ్యూమా ఖురేషీ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. కాలాలో రజనీకాంత్ ఎడ్స్ లవర్ పాత్రలో కనిపిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ఆ అమ్మడు నటించలేదు. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఓ సినిమాలో నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఆమెను తీసుకోలేదు. తాజాగా బాలయ్య ఆ ఛాన్స్ ఇవ్వడంతో హ్యూమా ఖురేషీ పేరు నెట్టింట చర్చల్లోకి వచ్చింది. అలానే పాన్ ఇండియా రిలీజ్కు రెడీ అవుతున్న టాక్సిక్ చిత్రంలోనూ హ్యూమా ఖురేషీ నటిస్తోంది. ఇందులో ఎమ్మడు ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. ఈ సినిమా విజయం సాధిస్తే సౌత్లో ఖురేషీ పేరు మారుమోగడం ఖాయం. తెలుగు మార్కెట్ పరంగా బాలయ్య సినిమా కూడా అమ్మడికి కీలకమే. తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటుతున్న తరుణంలో ఎంతోమంది బాలీవుడ్ తారలు టాలీవుడ్ చిత్రాల్లో భాగస్వాములు అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవకాశాలు అంత సులభంగా రావడం లేదు. నార్త్ భామల కంటే సౌత్ భామలకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి సమయంలో హ్యూమాకు తెలుగులో బిగ్ స్టార్ సినిమాలో అవకాశం రావడం లక్కీ అనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్లో గులాబీ, పూజా మేరీ జాన్ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ 2 చిత్రాలు మినహా హిందీలో కొత్త సినిమాలు వేటికి సైన్ చేసింది లేదు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు.
వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఆయనకు మాస్ ప్రేక్షకుల్లో అపారమైన అభిమాన వర్గం ఉంది. యాక్షన్, డైలాగ్ డెలివరీ, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో బాలయ్య సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలే అఖండ 2తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ మల్లేనితో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే సంక్రాంతి సీజన్లో కూడా బాలకృష్ణ మరో సినిమా విడుదలయ్యేలాగా ప్లాన్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో బాలకృష్ణ సినిమాలను పంపిణీ చేసిన అనుభవం ఉన్న దిల్ రాజు ఈసారి తానే స్వయంగా ఆయనతో సినిమా నిర్మించేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా మల్లెడి వశిష్ఠ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. బింబిసారాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తుది దశకు చేరుకోవడంతో వశిష్ఠ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాలయ్య, దిల్ రాజు, వశిష్ఠ కాంబినేషన్లో సినిమా వస్తే అది సంక్రాంతి బరిలో నిలుస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలు ఆ సీజన్ను లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో బాలయ్య సినిమా కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపైన మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.